బాగా అర్ధరాత్రి పూట ఒక మనిషిని పెద్ద చెట్టు పోలి గుట్టలోకి లాక్కపోయింది దొరా. డాక్టర్, ఆల్రెడీ చెప్పాను కదండి, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదని. నథింగ్ టు వరీ. మీ అబ్బాయి అవుట్ ఆఫ్ డేంజర్. సాయంత్రం వరకు తీసుకొస్తాను. కన్నయ్యని తీసుకొచ్చేస్తాడంట, మన కన్నయ్యని. కన్నయ్య నువ్వు ఖచ్చితంగా తీసుకొస్తావని ఎంత చెప్పినా సరే ఇటు అపర్ణ గాని అటు మీనాక్షి గాని అస్సలు అర్థం చేసుకోవట్లేదు. అపర్నేమో టెన్షన్తో ఒకటే ఏడుపు, అటు మీనాక్షి ఏమో కన్నయ్యని చూడాలి, నన్ను వెళ్ళనివ్వండి అని చాలా గొడవ చేసింది. కన్నయ్యని కళ్ళారా చూశాక మాత్రమే వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉండగలరయ్యా. అందుకే కొంచెం తొందరగా తీసుకురా అభి, ప్లీజ్. అలాగే పెద్దమ్మ, తప్పకుండా తీసుకొస్తాను. ఉంటాను. అలాగే బాబు, జాగ్రత్త. అప్పు, విన్నావు కదా, కన్నయ్య ఆచూకి తెలిసిందంట. వాడు క్షేమంగా ఉన్నాడంట, సాయంత్రానికల్లా తీసుకొస్తాడన్నాడు. హ్యాపీనా? ఇకనైనా ప్రశాంతంగా ఉండు, సరేనా? చెప్పు. అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం జనార్దనాయ నమః. ఓం వామనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం ముకుంద ముకుంద ముకుంద. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఓం కారణేమిహ వీరః శూరः శౌరిర్జనైశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవः కేశయः కామదేవः కామపాలः తన్నివాససుయామనః వాసో వాసుదేవः సర్వాసమలయో నమః. దర్పః దర్పణో దుఃఖో దుఃఖరోధాపరాజితః విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తిశతమానం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్వదయాత్. ఓం శాంతి శాంతి శాంతి.
అమ్మా, పోయిన మీ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడికి నమస్కారం చేసుకోండమ్మా. చాలా బాధగా ఉందమ్మా. ఎప్పుడూ ఆనందంగా ఉండే మీలో ఇంత పెద్ద విషాదం ఉందని తెలియదు. అమ్మా, మీకు ఇంత పెద్ద బాధని కష్టాన్ని పెట్టిన ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మంచి చేస్తాడు. ఈ బాధని పోగొట్టి మీకు ఖచ్చితంగా సంతోషాన్ని ఇస్తాడు. ధైర్యంగా ఉండండమ్మా. పూజారి గారు, ఆ దేవుడికి అంత జాలుంటే నాకీ వయసులో ఇంత కడుపు కోత పెట్టడు. వస్తాను పూజారి గారు. అలాగే అమ్మా. పూజారి గారు నమస్తే. డాక్టర్ రవికిషోర్. ఓ, ఫోన్ చేసింది మీరేనా? మీ భార్య గారికి ఆబ్దీకం జరిపించాలని చెప్పారు కదా, ఏర్పాట్లన్నీ చేశానండి. సామగ్రి తీసుకొస్తాను. పూజారి గారు చెప్పండి. జనరల్గా ఇలా తద్దినాల్ని సంవత్సరికాల్ని ఆడవాళ్ళు జరిపించకూడదు అంటుంటారు కదా, మరి ఆవిడ గారు? పాపం ఆవిడది చాలా బాధాకరమైన పరిస్థితి అండి. సముద్రం అంత విషాదాన్ని మోస్తున్నారు. యాక్సిడెంట్లో భర్త, పిల్లల్ని అందర్నీ ఒకేసారి పోగొట్టుకున్నారు. పిల్లలకి పెళ్లిళ్లు చేసి మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో ఎదిగొచ్చిన బిడ్డల్ని కళ్ల ముందే పోగొట్టుకోవడం కంటే బాధ మరొకటి ఉండదు కదండి. పాపం, అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే ఆవిడ బాధని తన వాళ్లతో కూడా చెప్పుకోలేకపోవడం. చెప్పినా వాళ్లని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ బాధని తనలో తనే భరిస్తూ వాళ్లతో మాత్రం ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నారు. పాపం, ఆవిడ గారి బాధని మాటల్లో చెప్పలేమండి. తనకి ఎవరూ లేరు, తను అనాథని అయిపోయానన్న బాధతో నరకం అనుభవిస్తున్నారు. అందర్నీ పోగొట్టుకుని అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా అంతే కదండి. అంత మంచి మనిషికి ఆ దేవుడు ఎందుకింత బాధ పెట్టాడో, ఆ బాధని దుఃఖాన్ని ఎలా ఏ విధంగా పోగొడతాడో ఆ దేవుడికే తెలియాలి. ఎక్కడో అనాథ శరణాలయంలో ఉంచేద్దాం, అక్కడే చదివిద్దాం అని అంటున్నారంటేనే అర్థం అవుతుంది మీరు ఎంత మంచివాళ్ళన్నది. తను అనాథని అయిపోయానన్న బాధతో నరకం అనుభవిస్తున్నారు.
పరిస్థితుల్లో ఉన్నారో చూడాలి. వెంటనే ఆయన్ని చూడాలి. ఆయన్ని చూడకుండా ఉండటం నా వల్ల కాదు, నా వల్ల కాదు. అసలు నీ ఆరోగ్యం బాలేదు. డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నావు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కాను. ఏడవద్దక్క ప్లీజ్. ఎలా కనకో క్రిష్ కనపడకుండా పోయి 48 గంటలవుతోంది. పలానా చోట ఉన్నాడు, ఇదిగో ఇలా ఉన్నాడు అన్న చిన్న సమాచారం కూడా ఇంతవరకు రాలేదు. వాడక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలియక టైం గడిచే కొద్దీ టెన్షన్తో ప్రాణం పోతుందేమో అనిపిస్తోంది. ఏం కాదు వదినా, వాడు క్షేమంగా వస్తాడు. మీరేం భయపడకండి వదినా, భయపడకండి. అందర్నీ పోగొట్టుకుంటే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో
మాత్రమే తెలుసురా. నేను పడుతున్న ఈ బాధ నా చెల్లెలకి రాకూడదు. మీరందరూ క్షేమంగా ఉండాలి. నా చెల్లెలు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అదేరా అదేరా నేను ఆ దేవుణ్ణి కోరుకునేది. నమస్తే డాక్టర్. నమస్తే. ఆవిడ బాధని తన వాళ్లతో కూడా చెప్పుకోలేకపోవడం, బాధపడాల్సింది ఏం లేదండి. ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా కంట్రోల్ అయిపోయింది. ఇక మీ అబ్బాయికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు హ్యాపీగా ఉండొచ్చు. డాక్టర్, నేను బాధపడ్డం చూసి వీడు నా బిడ్డ అనుకుంటున్నారేమో. కాదండి, వీడు మా చెల్లెలు కొడుకు. చెల్లెలు బిడ్డ గురించి ఈవిడెందుకింత బాధపడుతుంది అనే కదా మీ అనుమానం? నా ఈ బాధ దిగులు అన్నీ నా చెల్లెల గురించేనండి. తను చాలా సెన్సిటివ్. ఇప్పటికే భర్తను పోగొట్టుకుని కోలుకోలేనంత బాధలో ఉంది. పిల్లలే ఊపిరిగా, వాళ్లే భవిష్యత్తుగా బతుకుతుంది. కానీ ఆ దేవుడికి తన మీద జాలి లేదు. అందుకే కష్టం మీద కష్టం పెడుతున్నాడు. ప్రాణం పోయేంత బాధ కలిగిస్తున్నాడు. అవును డాక్టర్, ఇక్కడేమో పెద్ద కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇంకా దారుణం ఏంటంటే, ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిన్న కొడుకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో కూడా ఇంతవరకు తెలియకపోవడం. అల్లాడిపోతుంది డాక్టర్. బిడ్డలకి ఏమవుతుందో ఏమోనని నా చెల్లెలు ఒకటే విలవిలలాడిపోతుంది. వీళ్ళకేమన్నైతే తను తట్టుకోలేదు. ఆ బాధతో ఖచ్చితంగా తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. అందరినీ కోల్పోయి ఒక అనాథలా బతకడం కంటే నరకం మరొకటి ఉంటుందా డాక్టర్? అలా ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ బతకడం కంటే ప్రాణం పోతే బాగుండు అనుకుంటారు. అలా మీరు కూడా అనుకున్నారా? మీరు కూడా అందరినీ కోల్పోయి అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు కదా. మరి మీరు కూడా అలాంటి ఆలోచన చేశారా? డాక్టర్, మీకివన్నీ మీరిందాక మీ వాళ్ళకి సంవత్సరికం చేస్తున్నప్పుడు చూశాను. అది మాత్రమే కాదండి, మీలో మీరు ఎంత బాధపడుతున్నారో, లోపల ఎంత నరకం అనుభవిస్తున్నారో కూడా తెలుసుకున్నాను. జనరల్గా ఎవరైనా సరే ఒక చిన్న కష్టం వస్తేనే దాన్ని ఎవరో ఒకరితో పంచుకొని ఆ బాధను తగ్గించుకోవాలని చూస్తారు. కానీ మీరు మాత్రం అంత పెద్ద బాధ వచ్చినా సరే మీ వాళ్ళతో ఎవరితోనూ పంచుకోకుండా 1 సంవత్సర కాలంగా మీలో మీరే ఎంత క్షోభ అనుభవిస్తున్నారో కూడా నాకు అర్థమైందండి. ఏదైనా జరిగితే మీ చెల్లెలు అనాథవుతుందని తన బాధను అంత బాగా అర్థం చేసుకోగలిగిన మీరు మరి మీ బాధను వాళ్ళతో చెప్పుకోకుండా ఎందుకు దాస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను అమెరికాలో నా భర్త, నా పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నానని మా వాళ్ళంతా ఆనందపడ్డారు. 25 ఏళ్ల తర్వాత వచ్చిన నన్ను చూసి
పండగొచ్చినంత సంబరంగా మురిసిపోయారు. ఈ చేదు నిజాన్ని వాళ్ళతో చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ అంత ఆనందంలో ఉన్న వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నాలో నేను దాచుకుంటూ వచ్చాను. ఇందాక నేను అందరినీ పోగొట్టుకొని నరకం అనుభవిస్తూ బతకడం కంటే చచ్చిపోవడం నయం అని నేను అన్నప్పుడు మీరొక మాట అన్నారు, గుర్తుందా? నీకెప్పుడు అలా అనిపించలేదా అని. ఎప్పుడూ ఒకసారి కాదు డాక్టర్, ప్రతి క్షణం అలా అనిపిస్తూనే ఉంటుంది. డాక్టర్, ఇప్పటికే మా వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. ఈ విషయం చెప్తే వాళ్ళు తట్టుకోలేరు. దయచేసి ఈ విషయం వాళ్ళతో చెప్పకండి ప్లీజ్. సువర్ణ గారు, ఒక ప్రాణాన్ని, జీవితాన్ని నిలబెట్టడం కోసం నిజం దాచినా తప్పులేదు. దాన్ని మంచి చేయడం అనే అంటారు. కానీ ప్రాణం పోయే స్థితిలో కూడా నిజం చెప్పకపోతే దాన్ని పాపం అంటారు. ఎక్కడో అనాథలా పెరిగే కంటే మీ ఇంట్లో మీ మధ్య మీ కళ్ళ ముందే పెరిగితే తప్పేంటి చెప్పండి? అభి, క్రిష్ గురించి ఎలా చెప్పాలరా దేవుడా అని ఇప్పటికే టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇక్కడికి మీనాక్షి వస్తే మనకేమని చెప్పాలి? క్రిష్ గురించి చెప్పి ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి? భగవంతుడా,